జరుగుతుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఆరోపణ చేయాల్సిన అవసరమే ఉంది. ఎంక్వైరీ జరగని ప్రత్యర్థమైనటువంటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడవు, ఎంక్వైరీ జరగనటువంటి మరొకరి గురించి మాట్లాడవు. వాళ్ళందరూ నీకు చాలా సన్నిహితులైపోయారు. సన్నిహితుడు కుమారుడు మాత్రం నీకు చాలా దూరం అయిపోయాడు, దుర్మార్గుడైపోయాడు. ఆయన కోటాను కోట్లు సంపాదించి అవినీతి బోలైపోయాడు. అవినీతి బోలలో కూరుకుపోయినటువంటి మీరు కొంత అవినీతి మా చొక్కాల మీద జల్లి ఆ అవినీతిని చూపించి మొరగడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు విశ్వసిస్తారని అనుకోవద్దు. రామలింగరాజు గురించి చెప్పావు నిన్న. రామలింగరాజు తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు, అందుకు జైల్లో ఉన్నాడు. మేము తప్పు చేయలేదు, మేము చేసిన తప్పల్లా కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు రావడమే మా తప్పు. ఆ తప్పుకు మీరు వేస్తున్న శిక్ష ఇది. ఈ శిక్షకు పరిష్కారం కూడా ప్రజలు చెప్పేటటువంటి రోజు వస్తుందనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 13 మాసాలు జైల్లో ఉన్నాడు. నువ్వు న్యాయవాది కదా, పార్లమెంటు సభ్యుడివి కదా. సిఆర్పీ ఏం చెప్తుంది? ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక నేరంలో 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ కంప్లీట్ చేసి, ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ పడవేయకపోతే బెయిల్ ఇస్ ద రైట్ అని చెప్తున్నటువంటి న్యాయ సూత్రాన్ని కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావు. అలాంటి పార్లమెంట్ సభ్యుడివి, న్యాయవాదివి, ఆ విషయాన్ని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? ఆఫ్ కోర్స్ సుప్రీంకోర్టు దాన్ని కొనసాగించడానికి నిర్ణయించినప్పటికీ కూడా ఒక న్యాయవాదిగా, పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు ఆ విషయాన్ని మరుగునపరిచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నావు. అంతేకాదు, ఇంకోటి చెప్పావు, ఉమ్మడి బాధ్యత లేదన్నావు. కేబినెట్ లో రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టే జరుగుతుందన్నావు. ఉమ్మడి బాధ్యత వహించవలసిన బాధ్యత లేదా? మంత్రులందరినీ లోపల పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు అంటావు. మంత్రులందరూ లోపల పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటలేదు. వ్యవస్థ చెప్తుంది ఒక జీవో ఇష్యూ చేస్తే కేబినెట్ ఈజ్ టోటల్లీ రెస్పాన్సిబుల్ అని చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మరుగున పరిచేటటువంటి ప్రయత్నం మేధావిగా గుర్తించినటువంటి నువ్వు, రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తివి, న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తివి, పార్లమెంట్ సభ్యుడిగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో ప్రవేశిస్తూ చివరిగా వెళ్లిపోయే ముందైనా సరే వాస్తవాలు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. నీకు ధర్మం, నీతి, న్యాయం ఉంటే, రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఉంటే న్యాయం మాట్లాడు, ధర్మం మాట్లాడు, వాస్తవాలు మాట్లాడు తప్ప ఇలా ఎవరో ఢిల్లీలో టన్ జంపత్ చెప్పినటువంటి మాటల్ని అనువాదం చేయడం కోసం ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మీటింగులు పెట్టి వార్షిక నివేదికని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద బుట్టలు బురదలడానికి ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రజలు సహించాలనే విషయాన్ని గమనించవలసిందిగా ఉండవల్ని కోరుతూ చివరిగా ఒక్క మాట చెప్తున్నా. రావణ యుద్ధంలో ఉడత సహాయం చేస్తే ఒక ఉన్నత శిఖరాల్లో ఉన్నతంగా ఉడత నిలిచిపోయింది. కానీ ఈ రావణ యుద్ధంలో 10 శిరస్సులు కలిగినటువంటి కాంగ్రెస్ పక్షాన చేరి ఊసరివల్లిగా వ్యవహరిస్తున్న నువ్వు నీచ స్థానంలో చిరస్థాయిగా నిలిచిపోతావు. గుర్తుపెట్టుకో. రాజమండ్రిలోనే కాదు, రాష్ట్ర ప్రజల మనసుల్లో నీచమైన ఊసరవల్లిగా మిగిలిపోయే పరిస్థితి నీకు దాపురించబోతా ఉన్నది. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని సక్రమ మార్గంలో వ్యవహరించకపోతే నీకు పార్లమెంటు టిక్కెట్ వస్తే డిపాజిట్ కూడా రాని పరిస్థితి రాజమండ్రిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు చలి చూపిస్తారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అనువాదం చేశాడు అంటున్నా.